హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 4. నాకు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక నేను ప్రతి ఎపిసోడ్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనిపించింది. సో ఈ ఎపిసోడ్లో నేను ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ సీన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్టోరీ ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే ఫస్ట్ 3 ఎపిసోడ్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి మీకు ఈ కథ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 4 మనకి ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూయేషన్ చూపిస్తారు. ప్రొఫెసర్ యూమ్కి సన్యోంగ్ని బ్రిడ్జ్ మీద కలిసినప్పుడు ఆమె ఈవిల్ స్పిరిట్ అని అతనికి అర్థమవుతుంది. ఆ ఈవిల్ స్పిరిట్ ప్రొఫెసర్ యూమ్తో, నువ్వు ఇప్పుడు పెద్దవాడివి అయిపోయావు, అప్పుడు చాలా చిన్నపిల్లవాడివి, నీకు ఆ రోజు గుర్తుందా అని అడుగుతుంది. అలానే మీ అమ్మని చంపింది నేనా లేక నువ్వా అని నవ్వుతుంది. ప్రొఫెసర్ యూమ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మెల్లగా అతను తన దగ్గరున్న రెడ్ కలర్ హెయిర్ బ్యాండ్ని చూపిస్తూ ఆమెతో, ఇది నార్మల్ హెయిర్ బ్యాండ్ కాదని నాకు తెలుసు, దీన్ని ఒక తాబీజ్ లాగా ఆడపిల్లలకి సేఫ్టీ అండ్ మంచి హెల్త్ ఉండాలని ఇస్తారని చెప్తాడు. అలానే ఈ హెయిర్ బ్యాండ్ని ఇది నీదా లేదా ఇంకెవరిదా అనేది నాకు తెలీదు, కానీ నేను కనుక్కుంటాను, అలానే నీ పేరు కూడా తెలుసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్ సడన్గా సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ సన్యోంగ్ ఆ ట్రాన్స్లోనే 21-176 అంటే 21 and 176 అని 2 నెంబర్స్ చెప్తుంది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక అటు ఇటు చూసి నాకు ఏమైంది అని అడుగుతుంది. ప్రొఫెసర్ యూమ్ ఏమో ఏమీ కాలేదు కానీ ఆ నెంబర్స్ ఏంటి చెప్పావు అని అడుగుతాడు. ఆమె, నాకు జస్ట్ మైండ్లో ఏదో వాయిస్ అలా వినిపించింది అంటుంది. నెక్స్ట్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అలానే ఆమెకి మనీ కూడా ఇస్తాడు, లోన్ కింద తీసుకో అని చెప్తాడు. ఆమె అందులో ఓన్లీ 5 million won తీసుకుని నేను ఇంట్రెస్ట్తో సహా మీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనం డిటెక్టివ్ కిమ్కి వేరే పోలీస్ అతను సన్యోంగ్ వాళ్ళ గ్రాండ్ మదర్ది ఆత్మహత్య కేసు కింద నిర్ధారించారు అని చెప్తాడు. అలానే ఆ కాలిపోయిన నోట్బుక్లోంచి ఒక న్యూస్ పేపర్ కటింగ్ని సగం రికవర్ చేశాం అని కూడా చెప్పి అది ఇస్తాడు. ఆ న్యూస్ పేపర్ కటింగ్లో ఒక యంగ్ అమ్మాయి 2 weeks నుంచి కనిపించట్లేదు అని ఆర్టికల్ ఉంటుంది. ఇంకోవైపు మనం సన్యోంగ్ని వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. ఆమె ఆ నెంబర్స్ గురించి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని అక్కడికి వస్తుంది. అలానే ప్రొఫెసర్ యూమ్ కూడా అక్కడికి వస్తాడు. ఇద్దరూ వాళ్ళ ఫాదర్ ఆఫీస్లో ఎంత వెతికినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. అంతలో ప్రొఫెసర్ యూమ్కి తేయోంగ్ వాళ్ళ పెద్ద తాతగారి నుంచి కాల్ వస్తుంది, మాట్లాడడానికి రమ్మని చెప్పి. నెక్స్ట్ మనం ప్రొఫెసర్ యూమ్ అండ్ సన్యోంగ్ని తేయోంగ్ అండ్ వాళ్ళ పెద్ద తాతగారి ఇంట్లో చూస్తాం. అక్కడ తేయోంగ్ని సన్యోంగ్ వాళ్ళ ఫాదర్ పిక్ చూపించి ఏమన్నా ఆమెకి గుర్తుందా అని అడుగుతుంది. అప్పుడు ఆమె ప్రొఫెసర్ గు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని లాస్ట్ ఇయర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కలవడానికి వచ్చారని చెప్తుంది. అలానే ఆమె వాళ్ళ కాన్వర్జేషన్ విన్నదాన్ని బట్టి ప్రొఫెసర్ గు ఒక ఓల్డ్ న్యూస్ పేపర్ కటింగ్లో మిస్ అయిన పాప గురించి అడిగారని చెప్తుంది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆ పాపని గుర్తుపట్టి ఆమె పేరు ముగ్దాన్ అన్నారని, ఆమె ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ కనిపించలేదు అన్నారని కూడా చెప్తుంది. మనకప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో ముగ్దాన్ అనే పాప అదే రెడ్ కలర్ హెయిర్ బ్యాండ్ వేసుకుని ఫ్రెండ్స్తో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటుంది. ఆమె ఒక్కతే కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక షామన్ ఆమెను పిలుస్తూ ఉంటుంది. దాంతో ఆ పాప ఆమె దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో మనం ప్రొఫెసర్ యూమ్ అండ్ సన్యోంగ్ని నేషనల్ లైబ్రరీ ఆఫ్ కొరియాలో చూస్తాం. వాళ్ళకి ఆ గ్రాండ్ ఫాదర్ చెప్పిన దాని ప్రకారం అది 1958లో జరిగిన ఇన్సిడెంట్ అని మాత్రమే తెలుసు. సో ఆ ఇయర్కి సంబంధించిన న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ అన్నీ సర్చ్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మనం
డిటెక్టివ్ కిమ్ అండ్ డిటెక్టివ్ లీ ఒక ఓల్డ్ పోలీస్ ఆఫీసర్ని కలవడానికి వెళ్తున్నాం చూస్తాం. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్కి పాత కేసుల గురించి బాగా తెలుస్తుందని. అక్కడ ఆ ఓల్డ్ పోలీస్ ఆఫీసర్కి ఆ న్యూస్ పేపర్ కటింగ్ చూపించి ఆ కేసు గురించి ఏమన్నా తెలుసా అని అడుగుతారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కి ఆ కేసు గురించి గుర్తువచ్చి, అవును ఆ పాప తప్పిపోయింది, కానీ తర్వాత ఆమె డెడ్ బాడీ దొరికింది అని అంటాడు. అలానే చాలా డేస్ ఆమెకి ఫుడ్ లేకుండా ఉంచి ఉంటారు, అందుకే ఆమె డెడ్ బాడీ చాలా బ్యాడ్ స్టేట్లో ఉందని, ఒక ఫింగర్ కూడా కట్ చేసి ఉందని చెప్తాడు. ఇక్కడ లైబ్రరీలో సన్యోంగ్కి ఒక న్యూస్ ఆర్టికల్ దొరుకుతుంది. అందులో ఒక షామన్ పక్క విలేజ్ నుంచి ఒక పాపని కిడ్నాప్ చేసిందని, ఆ పాపని 17 డేస్ వరకు ఫుడ్ నీళ్లు లేకుండా పెట్టి ఆ తర్వాత ఒక నైఫ్తో ఆమెని చంపేశారని, ఆ పాప ఫింగర్ కట్ చేసి బ్లాక్ మ్యాజిక్లో యూజ్ చేశారు అని ఉంటుంది. అప్పుడు ప్రొఫెసర్ ఆమెతో పాతకాలంలో అలాంటి ప్రాక్టీసెస్ ఉండేవి, యంగ్ అమ్మాయిల్ని స్టార్ చేసి వాళ్ళని చంపి వాళ్ళని దయ్యాలుగా మార్చేవారు అని చెప్తాడు. అది విన్న సన్యోంగ్కి వాళ్ళ ఫాదర్ రాసిన బుక్లో అలాంటిది చదివినట్టు గుర్తొస్తుంది. ఆమె అది చెక్ చేస్తూ ఉండగా అందులో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న పేజ్ నెంబర్ 176 అని చూస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ అది గమనించి పేజ్ నెంబర్ 21 ఓపెన్ చేస్తారు. అక్కడ కూడా అలాంటి ఇన్ఫర్మేషనే రాసి ఉంటుంది. అక్కడ బెక్చల్గో అనే ప్లేస్ మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనం ప్రొఫెసర్ యూమ్ అండ్ సన్యోంగ్ బెక్చగోల్ అనే ప్లేస్కి వెళ్ళడం చూస్తాం. ప్రొఫెసర్ యోమ్ సన్యోంగ్తో, నేను ఇదివరకు రీసెర్చ్ పని మీద ఇక్కడికి వచ్చాను, ఈ ఊర్లో రిచువల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్తాడు. అక్కడ వాళ్ళు విలేజ్ చీఫ్ని కలుస్తారు. అతను వాళ్ళతో ఇవాళ స్ట్రా డాల్ అనే రిచువల్ చేస్తాము అని చెప్తాడు. అలానే అది చాలా ఇయర్స్ నుంచి ఈ విలేజ్లో దయ్యాల్ని పోగొట్టడానికి చేస్తున్న రిచువల్ అని అంటాడు. ఇంకోవైపు మనం ఆ డిటెక్టివ్స్ ఒక ఓల్డ్ లేడీని కలవడం చూస్తాం. ఆమె ఆ న్యూస్ పేపర్ కటింగ్లో ఆర్టికల్ రాసిన రిపోర్టర్ వాళ్ళ డాటర్ అన్నమాట. వాళ్ళు ఆమెకి ఆ న్యూస్ పేపర్ కటింగ్ చూపించి దాని గురించి అడుగుతారు. ఆమె ఆ ఆర్టికల్ పబ్లిష్ చేసిన రోజు మా నాన్నగారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని చెప్తుంది. అప్పుడు డిటెక్టివ్ లీ ఆయన రిస్ట్ మీద ఇలాంటి మార్క్స్ ఏమన్నా ఉన్నాయా అని పిక్ చూపిస్తాడు. ఆమె అవును అలాంటివే ఉన్నాయి అంటుంది. అలానే లాస్ట్ ఇయర్ ఇదే విషయం అడగడానికి ప్రొఫెసర్ గు కూడా వచ్చారు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనం ఆ విలేజ్ చీఫ్ అక్కడున్న సీనియర్ సిటిజన్స్ని సన్యోంగ్ వాళ్ళ ఫాదర్ గురించి అడుగుతాడు. అప్పుడు అందులో ఒక అతను, అవును అతను మా ఇంటి ఎదురుకుండా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని సన్యోంగ్ వాళ్ళ మదర్ పేరు చెప్తాడు. అది విని షాక్ అవుతుంది సన్యోంగ్. బయటకు వచ్చి వాళ్ళ మదర్కి కాల్ చేసి, బెక్చేగోల్ని మీ నేటివ్ ప్లేసా అని అడుగుతుంది. దాంతో వాళ్ళ మదర్, నీకెలా తెలుసు, నువ్వు అక్కడ ఉన్నావా, వెంటనే అక్కడి నుంచి వచ్చేయి అని అంటుంది. లోపల ఆ సీనియర్ సడన్గా సిక్ అయ్యి చనిపోతాడు. అప్పుడు ప్రొఫెసర్ యూమ్ సన్యోంగ్తో, ఇది ఈ ఊర్లో ఉన్న దయ్యాల వల్లే అని చెప్తాడు. తర్వాత ఆ చీఫ్తో, మనం ఆ స్ట్రా డాల్ రిచువల్ని కంప్లీట్ చేయాలి అని అంటాడు. కానీ వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆ స్ట్రా డాల్స్ ఉండవు. దాంతో చీఫ్ చాలా కంగారు పడిపోతాడు. అప్పుడు ప్రొఫెసర్ యూమ్ ఆ విలేజ్ చీఫ్ అండ్ సన్యోంగ్ ముగ్గురు 3 డైరెక్షన్స్లో ఆ ఊర్లో ఉన్న సీనియర్స్ సేఫ్గా ఉన్నారా లేదా చెక్ చేయడానికని వెళ్తారు. ఫైనల్గా మనం ప్రొఫెసర్ యోమ్ని ఒక ఓల్డ్ లేడీ వాళ్ళ ఇంటికి రావడం చూస్తాం. అక్కడ ఆమె ఒక దయ్యంతో కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటుంది. మనకి ఆ ఓల్డ్ లేడీకి ఆ దయ్యం కనిపిస్తుంది అని అర్థమవుతుంది. ఆ దయ్యం ఆ ఓల్డ్ లేడీ వాళ్ళ డాటరే అన్నమాట. యాక్చువల్గా ఆ స్ట్రా డాల్స్ని ఈ ఓల్డ్ లేడీ కాల్ చేస్తుంది. ఆమెకి వాళ్ళ డాటర్ దయ్యం ఆ ఊరు నుంచి వెళ్ళడం ఇష్టం ఉండదు, అందుకే అలా చేసింది. ఇంకోవైపు సన్యోంగ్కి రోడ్డు మీద వెళ్తుంటే మిర్రర్లో ఆమెని ఆ ఊర్లో ఉన్న దయ్యాలు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. దాంతో ఆమె భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. సడన్గా అప్పుడు ఆమెకి ఒక షాప్ దగ్గర గ్లాస్ డోర్లో వాళ్ళ ఫాదర్ గోస్ట్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అయింది.
నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.